జూన్ 4వ తారీఖున ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తవుతున్న సందర్భంగా ఏ హామీలైతే ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రజానికాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం కాలంలో చెప్పిన సూపర్ 6 కానివ్వండి, లేకపోతే 143 హామీలు ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ ఎన్ని గారు చెప్పడం కూడా జరిగింది. ఈ సంవత్సరం కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ గారు నెరవేర్చకుండా సూపర్ 6 పక్కెళ్ళిపోయింది, 143 హామీలు పక్కెళ్ళిపోయి ఈరోజు ఏమో మాట్లాడితే రాష్ట్రం అప్పులు పాలైపోయిందని చెప్పని ఇంకొక కొత్త స్కీము P4 అని చెప్పని తీసుకొచ్చి ప్రజానికాన్ని మభ్యపెట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి నిరసనగా సంవత్సరం కాలం పాటు ఏమీ చేయని దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం కార్యక్రమం చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా తూర్పు నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కార్పొరేటర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, కోఆప్షన్ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గానికి నగరానికి సంబంధించిన ముఖ్య నాయకులు మేమందరం గారు ఈరోజు జూన్ 4వ తారీఖు సంబంధించి వెన్నుపోటు దినం పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రేపు 4వ తారీఖున తూర్పు నియోజకవర్గం పరిధిలో ఏదైతే పట్టమట కృష్ణవేణి స్కూల్ ఉందో అక్కడి నుంచి మొదలై తర్వాత దర్శిపేట కళ్యాణ మండపం మీదుగా NSM స్కూల్ మీదుగా MRO ఆఫీస్కి, ఈ సేవ దగ్గర ఉన్న MRO ఆఫీస్కి మా నాయకులు, మా కార్యకర్తలు, మా ముఖ్యమైన నాయకులు తూర్పు నియోజకవర్గం ప్రజానికంతో కలిసి నిరసనగా వెళ్ళి MRO గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తూ జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో సంవత్సరం కాలంలో కేవలం రెడ్ బుక్ పరిపాలన, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఎవరైతే క్వశ్చన్ చేసినా లేకపోతే ఎవరైతే పలానా హామీలు ఇచ్చారు కదా మీరు ఆ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పని ఎవరన్నా అడిగినా వాళ్ళ మీద తప్పుడు కేసులతో ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు అందరు గారు నేర్చుకోవాలి. కరోనా సంక్షోభంలో గల 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని గల నిలబెట్టిన దమ్మున్న నాయకుడు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మేము చెప్తాం గారు, ప్రజానికమే చెప్పుతున్నారు ఈరోజు ప్రజానికమే. ఎందుకంటే చాలామంది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మందు బాబులు ఎఫెక్ట్ అయింది, మందు బాబులు అందరూ గారు ఇంట్లో వాళ్ళతో చెప్పి మరి కూటమి ప్రభుత్వానికి ఓటేపిచ్చారు అని చెప్పని చాలామంది ఆ రోజు చాలా రకాలుగా మాట్లాడారు. ఈరోజు ఇంట్లో ఉన్న లేడీస్ ఆ మందు బాబులతో నీ ముందు కోసం మా ప్రాణంకి వచ్చింది, మాకు వచ్చే 18,000 పోయింది, పిల్లలకు వచ్చే 15,000 పోయింది, మాకు చేయూత రూపంలో లేకపోతే ఏదైతే జగనన్న డ్వాక్రా సంఘాల ద్వారానో అనేకంగా మాకు ప్రతి సంవత్సరం గల 50,000 లక్ష రూపాయలు మాకు డబ్బులు వస్తే ఈరోజు మీ మందు వల్ల వీటి వల్ల మేము నష్టపోయామని చెప్పని ఈరోజు మహిళలే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుగా నిలుస్తున్నారు. ఈరోజుకి తల్లికి వందనం మేము అమ్మఒడి అని పెడితే మీరు తల్లికి వందనం మార్చారు. ఈరోజుకి ఒక్కరికన్నా ₹1 ఇచ్చారా? 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఎవరికి ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? అసలు ఆ పథకమే ప్రారంభించాల. ఉచిత బస్సు అది పక్కకి వెళ్ళిపోయింది. రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు. ఏ కార్యక్రమం గల చివరికి ఆ రోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తిరిగి ఒక బాండ్ పేపర్ ఇచ్చారు. దాంట్లో చంద్రబాబు సైన్ చేశారు, పవన్ కళ్యాణ్ సైన్ చేసి ఇదిగోండి ఇది బాండ్ పేపరు, మేము కనుక హామీలు అమలు చేయకపోతే మమ్మల్ని అడగండి అని చెప్పి ఇంటింటికి బాండ్ పేపర్ ఇచ్చారు. ఏమైంది ఇప్పుడు? ఆ బాండ్ పేపర్ ఏం చేసుకోవాలి జనాలు? ఈరోజు ఇలా అన్యాయంగా అక్రమంగా సంక్షేమ పథకాలు చేయకుండా ప్రజానికాన్ని మోసం చేసి ఇంకో పక్క డైవర్షన్ పాలిటిక్స్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి ఈరోజు తిరువూరు మున్సిపల్కి సంబంధించి అన్యాయంగా మా కౌన్సిలర్ని భయపెట్టి బెదిరించి మీ పార్టీలోకి లాక్కుంటుంటే జిల్లా అధ్యక్షుడిగా లేకపోతే నియోజకవర్గ సమన్వయకర్తగా స్వామిదాస్ గారు కానివ్వండి, ఎమ్మెల్యే అరుణ్ గారు కానివ్వండి, మేమందరం గారు వెళ్తాం జరిగింది. ఈరోజు అక్కడ మీరు చేసే దౌర్జన్యాలని అక్రమాలని మేము అక్కడ ఎదుర్కొన్నందుకు లేకపోతే అక్కడ అడ్డుగా ఉన్నందుకు
మొన్న నా మీద 4 కిడ్నాప్ కేసులు పెట్టారు. దేనికి? ఎవరిని కిడ్నాప్ చేసాం? మా కౌన్సిలర్ని మేమే కిడ్నాప్ చేసామని చెప్పని నా మీద 4 కిడ్నాప్ కేసులు పెట్టారు. అంటే ఈ రకంగా మీరు కేసులు, అబద్ధపు కేసులు పెడితే మేము ఎందుకు ఆగుతాము? భయపడే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రానున్న రోజుల్లో ఇంకా బలోపేతంగా మీరు ఏ హామీలు అయితే ఇచ్చారో అవి నెరవేర్చే విధంగా ప్రతిపక్ష పార్టీగా మేమందరం గారు పోరాటం చేస్తాం. ఈరోజు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరి గారు మనవి చేసుకుంటూ ఆ రోజు మన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, ఎందుకంటే తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసాం. కాబట్టి అవన్నీ గారు మరొకసారి ప్రజానికానికి గుర్తు చేసే విధంగా ఆ రోజు అందరూ గారు పాల్గొనాలని చెప్పని, ప్రజానికాన్ని గారు మమేకం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.